శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. శ్రీపాదవల్లభ సంపూర్ణ చరితామృతం క్రిందటి భాగం, తరువాయి భాగం, 2వ అధ్యాయం. ఈ అధ్యాయం యొక్క ఫలితం ఇతరులకు చెప్పుకోలేని మనోక్లేశములు తొలుగును. ఈ అధ్యాయం వినుట వలన, పారాయణ వలన ఇతరులకు చెప్పుకోలేని మనోబాధలు, మనోక్లేశములు తొలుగును. శ్రీమన్నారాయణనుకును ఉపేంద్రుడని పేరు కూడా కలదు. శ్రీమన్నారాయణనుకు ఉపేంద్రుడని పేరు కూడా కలదు. ఒక పర్యాయము ఇంద్రుడు శ్రీమన్నారాయణుని, స్వామి, ఉపేంద్ర నామధేయమును వహించుట వలన మీరు నాకు సోదరులైరి. అంబిక కూడా నాకు సోదరి కావలను కదా. ఈ నామధేయమును స్మరణకు తెచ్చు రీతిగా ఆమెకు కూడా నామధేయము ఉండవలను కదా అని ప్రశ్నించింది. దానికి శ్రీమన్నారాయణుడు మందహాసము చేసి, అవును, నీ యొక్క వాదన తర్కసంగతముగానే ఉన్నది. ఈ విషయము అంబికనే ప్రశ్నించమనెను. కాలము గడుచుచుండెను. దానవులను హతమార్చి దేవతలు గర్వోన్మత్తులైరి. వారికి గర్వభంగము కలుగు సమయము ఆసన్నమాయెను. దైవము యక్షస్వరూపము పొందెను. దానిని సమీపించిన వాయువుతో ఆ యక్షస్వరూపము ఒక తృణమును అచ్చట వేసి దానిని కదల్చమనెను. వాయువు అశక్తుడాయెను, అగ్ని దహింపజాలడాయెను. ఈ విధముగా దేవతాగణములు పరాభించబడుచుండురి. దేవేంద్రుడు మాత్రము అది యక్షస్వరూపము కాదనియు పరతత్వమనియు గ్రహించెను. పరతత్వమును అతడు గుర్తించుట చేత శ్రేష్ఠుడాయెను. అందువలన ఇంద్రనామమును పొందెను. ఆ పరతత్వము అంబికారూపమును ధరించెను. ఇంద్రుడు అనేక విధములైన స్తోత్రములను చేసెను. అందులకు సంతసించిన అంబిక కలికాలమున బృహశిలానగరమునందు అవతారమును ధరించెదననియు వాసవి నామమును స్మరణకు తెచ్చురీచి వాసవి నామమున వ్యవహరింప దలిచెదననియు వరమిచ్చెను. ఆ వర ప్రభావముననే ఆమె వాసవి కన్యకా పరమేశ్వరిగా అవతరించెను. నాయన, ప్రతి చిన్న ఘటనము కాల కర్మ కారణ వశమున జరుగుచుండును. దైవలీలలు అనూహ్యములు, అచింత్యములు. శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడుగా దేవకీ దేవదేవులకు జన్మించుటకు, వసుదేవులకు జన్మించుటకు ముందు అంబిక యోగమాయగా అవతరించినది. కంసుడు సంపబోగా ఆకాశమునందు దివ్య దేహాకృతిని ధరించినది. శ్రీకృష్ణ అవతారం నందు మేనమామల వాత్సల్య భక్తిని పొందని ప్రభువు శ్రీపాద శ్రీవల్లభ అవతారమున వాటిని పొందును. ఎవరైతే శ్రీవల్లభుని తమ బిడ్డగా భావించి ఆరాధించెదరో వారి గృహములందు శ్రీవల్లభుడు అదృశ్య రూపమున పసిబిడ్డ వలె సంసరించుచుండును. ఎవరైతే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవిని తమ బిడ్డగా భావించి వాత్సల్య భక్తితో ఆరాధించెదరో వారి ఇంట ఆమె దివ్య శిశువుగా అదృశ్య రూపముగా తిరుగాడుచుండును. పవిత్ర హృదయములైన సాధకులకు ఆమె కాలి అందియేలా గల్లుగల్లుమని శబ్దము దృశ్రావ్యముగా వినబడును. ఇది కలియుగమునందు పరమసత్యము. సందేహము వలదు. ఇంకా నీవు విశ్రమించుము. సదా శ్రీపాద శ్రీవల్లభుల స్మరణను గావించుకొనుము. అనేక జన్మల నుండి కూడబెట్టుకున్న పాప సముదాయమంతయును భస్మీపట్లము కావింపబడును అని ఆశీర్వదించెను. నేను కూడా అలసియుండుటచే గాఢముగా నిద్రపోయి తిని శ్రీవల్లభుల వారికి నీపై గల అపార కృప వలననే నీవు ఇచ్చటకు రాగలిగితివి. నేను నా యొక్క అదృష్ట విశేషమునకు ఆశ్చర్యపడుచు శ్రీవల్లభుల వారి దివ్య శ్రీచరణములను
వదలకూడదనియు ఎప్పుడూ పూర్వపురమునకు చేరుదునా అనియు మనస్సులో తహతహలాడుచుంటిని. మరునాడు ఉదయమున మేల్కొనగానే నేను సంభ్రమాశ్చర్యములకు లోనైతిని. ఏలనన నేను ఒక ఎత్తైన గుట్ట మీద గల రావి చెట్టు మూలమున ఉంటిని. చుట్టుపక్కల జనసంసారము లేదు. రాత్రి అందు నేను శ్రీ సిద్ధయోగీంద్రుల ఆశ్రమంలోనున్నదంతయును భ్రమ మాత్రమేనా అని మనసున సందేహము పొడగట్టాను. శ్రీ సిద్ధయోగీంద్రులు మాయ దక్షుడా మాంత్రికుడా అని అనుమానములు కలగసాగాను. శ్రీ సిద్ధయోగీంద్రులు శ్రీ దత్తప్రభు గురించి చెప్పిన వాక్కులు నా కర్ణపటములందు మారుమ్రోగసాగాను. నన్ను ఇటువంటి సంకట పరిస్థితిలో ఉంచినందుకు శ్రీపాదవ శ్రీవల్లభులకు ఏమి ప్రయోజనము అని కూడా తలచితిని. మనస్సులో రకరకములైన సంకల్ప వికల్పములు కలుగుచుండెను. నా మూటా ముల్లే సర్దుకుని తిరిగి ప్రయాణము సాగించితిని. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రయాణం సాగినది. అక్కడ చిన్న చిన్న ఇండ్లు గల ఒక పల్లెను చూసి తిని నాకు ఆకలి బాధ ఎక్కువయ్యాను. నేను బ్రాహ్మణుడను. బ్రాహ్మణుల ఎంట తప్ప వేరొక చోట భుజింపదాలను. సంభారములు ఎవరైనా సమకూర్చిన ఎడల స్వయంపాకమును చేసుకుని భుజించేదనని తలచితిని. ఆ పల్లెలో బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారేమోనని సందేహము కలిగి ఆ పల్లె ప్రజలను అడిగితిని. వారిలో ఒకరు, అయ్యా, మేము కొండజాతి ప్రజలము. నేను ఈ గూడెంనకు పెద్దను. మా పల్లెలో బ్రాహ్మణులు ఎవరూ లేరు. మీకు అభ్యంతరము లేని ఎడల మా నుండి పండ్లు పుట్టతేనే స్వీకరించవలసిందని చెప్పాను. మర్గే మాధ్యే శూద్ర వదాచరేత్ అని ఉన్నది కనుక మార్గమధ్యమున ఎవరేమి పెట్టినను తప్పు కాదని తలసితిని. వారు కొండ కోనలలోనే లభ్యమగు పండ్లు పుట్టతేన తెచ్చి నా ఎదుట పెట్టింది. నేను తినబోవునంతలో ఎక్కడి నుండియో ఒక కాకి వచ్చి నా తలపై పొడవసాగాను. దానిని తోలివేయుటకు నేను ప్రయత్నించి విఫలుడనైతిని. ఇంతలో మరికన్ని కాకులు వచ్చి నా శరీరమున తన ఇష్టము వచ్చిన చోట్ల పొడవసాగినవి. నేను భయవిఫలుడనై పరిగెత్తసాగితిని. అవి నన్ను వెంబడించుతూనే ఉన్నవి. ఆ పల్లె ప్రజలలో ఎవరూ నాకు సహాయం చేయువారు లేకపోయిరి. నాతో గతంలో మాట్లాడిన పల్లె పెద్ద ఇట్లనెను, ఆహా, ఏమి విడ్డూరము! మా ప్రాంతం నందలి కాకులు ఎవరికి హాని చేయవు. నీకు హాని చేయుటకు ఇంత ఉగ్రరూపమున ఉన్నందులకు మాకెంతో ఆశ్చర్యముగా ఉన్నది. నీవు ఎవరినైనా సిద్ధపురుషుని నిందించుటయో అవమానించుటయో చేసి ఉన్నావు. వారి శాప ఫలితముగా ఇటువంటి శిక్షను పొందుచున్నావు. మేము అడ్డుకున్న ఎడల మేమును ఋషీశ్వరుల ఆగ్రహమునకు గురి కావలసి వచ్చును. అందుచేత దైవలీల ఘటనాక్రమమును మార్చుటకు మేము ప్రయత్నించము, అన్యదా భావించవలదు అని మిన్నకుండెను. నాకు సమకూర్చబడిన పండ్లు పుట్టతేనెను నేను స్వీకరించలేకపోయి తిని. నా శరీరం అంతయును రక్తసిక్తమయ్యను. నేను పరుగు పెట్టుచున్నను. కాకులు నన్ను వెంటాడి మరీ హింసించినవి. నా దుర్దశకు ఎంతగానో చింతించి తిని. నేను శ్రీ సిద్ధయోగీంద్రులను శంకించినందులకు వారు నన్ను శపించిరా. మరి నాకు శ్రీపాద శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునని వారు ఆశీర్వదించితిరు కదా. గత జన్మములోని పాపములన్నీ క్షీణించిన గాని శ్రీ దత్తప్రభు యొక్క దర్శనము కాదేమో. నేను ఎన్ని పాపకర్మములను మూటకట్టుకుని వచ్చితినో అని అన్నియును నశింపవలనన్న ఇటువంటి శిక్షలు ఇంకెన్నింటిని నేను అనుభవించవలసి వచ్చునో. ఆహా, శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునన్న ఆశీర్వాదములో ఇన్ని సంకటములు ఉపద్రవములు ఇమిడి ఉన్నవా? హా దైవమా, నన్నింకను ఎన్ని శిక్షలకు గురి చేయదలసిదివో కదా. ఇంకా నన్ను కాపాడు వారెవ్వరు? శ్రీపాద శ్రీవల్లభ శరణు శరణు అని తలుచుచు నెమ్మదిగా అడుగులు వేసుకొనుచు ఒక మేడు చెట్టు మొదలకు చేరుకుంటుని. శ్రీ దత్తప్రభుల నివాస స్థానమైన ఈ మేడు చెట్టు నన్ను రక్షించునని తలసితిని. కానీ శ్రీ దత్తలీల దానికి విరుద్ధముగా ఉన్నది. నా శరీరం నుండి ఇది వెనకెన్నడూ లేని ఒక వాసన బయలువెడలుచుండేను. ఆ వాసన చేత ఆకర్షించబడియో లేదా విధి వైపరీత్యమో నాకు తెలియదు. కానీ పెద్ద పెద్ద విషసర్పములు
ఒకదాని తర్వాత ఒకటి నా వద్దకు పరుగు పరుగున వచ్చి నన్ను కరిచి వెళ్ళిపోవచ్చుండెను. ఇదివరకు కాకుల వలన బాధలను పొంది తిని, ఇప్పుడు విషసర్పములు కరుచుట వలన శరీరం అంతయు విషపూరితమగుచుండెను. నోటి నుండి నొరగలు వచ్చుచుండెను. గుండె అందు బలము తగ్గుచుండెను. ఏ క్షణమునందైనను నేను మరణించుట ఖాయమని తలసి తిని. సాయంకాలం అగుచుండెను. రథకులు కొందరు ఆ మార్గమున వెళ్ళుచుండిరి. బట్టలను ఉతికి ఆరవేసి ఆరిన బట్టలను మూటలుగా కట్టి గాడిదల మీద పెట్టుకుని వెళ్ళుచుండిరి. వారు నా దురాస్తమును గమనించి, నేను బ్రాహ్మణుడను గనక ముట్టుకొనవచ్చునా లేదా అని కొంతసేపు తటపాటాయించిరి. ఆలస్యం చేసిన ఎడల ప్రాణములకు ముప్పు రావచ్చును గనక ప్రాణములను కాపాడుటే ముఖ్య కర్తవ్యం అని భావించి ఒక గార్ధముపై నన్ను కూర్చుండబెట్టుకుని వారి గ్రామమునకు తీసుకుని పోయిరి. నాకు ఈ రోజంతయును చాలా విషమ సంఘటనలు జరుగుచుండెను. నన్ను ఆ రజకులు చర్మకారులు నివసించు ప్రాంతంనకు తీసుకుని పోయిరి. ఆ చర్మకారులలో ఒకనికి విష సంబంధ వైద్యము తెలిసి ఉండెను. దుర్గంధభరితమైన ఆ ప్రాంగణంలో నన్నొక నులకబంచముపై ఉంచిరి. ఆ చర్మకార వైద్యుడు కొన్ని అడవి మూలికలు రసమును తీసి నా చేత తాగించెను. పాములు కరిసిన చోట్ల కొన్ని ఆకులను కట్టిను. రావి చెట్టు యొక్క లేత ఆకులను కోసెను. ఆ ఆకుల నుండి రసము పాలవలే స్రవించుచుండెను. ఆ ఆకుల కాడలను 2 చెవులలోనూ పెట్టెను. నాకు విపరీతమైన బాధ కలగసాగెను. నేను లేచి పారిపోవుటకు ప్రయత్నించి తిని. 2 బలిష్ఠులైన మనుషులు నన్ను పట్టుకుని ఉండిరి. నేను నిస్సహాయముగా ఉంటిని. ఆ వైద్యుడు తన సహాయకులతో విషము రావి ఆకులలోకి చేరును. ఆ తరువాత విషపూరితమైన ఈ ఆకులను దగ్ధము చేయవలెను. విషము రావి ఆకులలోనికి ఎంత ఎక్కుచున్నా ఇతడు అంత గట్టిగా రోధించును. ఇతను గట్టిగా పట్టుకొనుడు అనెను. కొంతసేపుటకు విషము విరిగినది. నేను స్వస్థుడనైతిని. ఆ రాత్రి అంతయును నేను చర్మకారుని ఇంటిలోనే ఉంటిని. చర్మకారుడు రాత్రి అంతయు దత్తదిగంబర దత్తదిగంబర శ్రీపాద వల్లభ దత్తదిగంబర అని సంకీర్తనము చేయుచుండెను. నేను మంచం మీద పడుకుని ఉంటిని. అత్యంత శ్రావ్యమైన ఆ నామమును వినినప్పుడు నా హృదయం ఉప్పొంగెను. ఆత్మ సంబంధము చేత ఈ చర్మకారుడు నాకు గురుబంధువగుట వలన వాని యందు ప్రేమ ఉప్పొంగసాగెను. మరుక్షణములలోనే నేను ఉత్తమ కులమైన బ్రాహ్మణ వంశమందు జన్మించిన వాడిననియు అతడు అంత్యకులజుడైన చర్మకారుడనియు బాధ కలగసొచ్చింది. శంకరభట్టునకు చర్మకారుల ఉపదేశము. సంకీర్తనానంతరము ఆ చర్మకారుడు నా వద్దకు చేరెను. అతని కన్నులలో కరుణారసము పొంగి పొరలుచుండెను. అతని నేత్రద్వయము ఆత్మానుభూతిని సూచించుచున్నట్లుండెను. అతడు ఎవరైనా యోగి గాని కాదు గదా అని మనమున సందేహము పడజూపెను. అతడు నా వైపు చూసి ఇట్లు చెప్పసాగాను. అయ్యా, నా పేరు వల్లభదాసు. నేను చర్మకారుడనే, అంచెజుడనే, సందేహము లేదు. అయితే నేను మీకు కొన్ని సంగతులను చెప్పదలిసినాను. మీ పేరు శంకరభట్టు అనియు మీరు శ్రీపాద వల్లభుల వారి దర్శనమునకు వెళ్ళుచున్నారనియు, అంతేగాక మీరు కాకుల చేతను సర్పముల చేతను ఎందులకు బాధ పెట్టబడినారో కూడా నాకు తెలియను అని నేను దిగ్భ్రాంతికి లోనైతిని. శ్రీపాద రాజం శరణం ప్రపంచే. ఓం శాంతి శాంతి శాంతి.